త్వరలో ఎన్సీపీ రెండు వర్గాలు విలీనం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ మరణంతో వేగంగా రాజకీయాల్లో ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. ఎన్సీపీ ఎస్పీ వర్గాలు రీయూనియన్పై ఫిబ్రవరి 2వ వారంలో అధికారిక ప్రకటన వెలువనున్నట్లుగా తెలుస్తుంది. జాతీయ వ్యవహారాలు చూసుకోనున్నట్లుగా శరద్ పవార్ తెలుస్తుంది. రాష్ట్ర బాధ్యతలు అజిత్ సతీమణి సునేత్రకు అప్పగించనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎన్సీపీలో ఉన్నటువంటి రెండు వర్గాలు కలిసిపోనున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఏదైతే ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకస్మిత మరణం తర్వాత ఏదైతే చీలినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ రెండు వర్గాలుగా విలీనానికి రంగం సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే జనవరి 28న బారామతి వద్ద జరిగినటువంటి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించడం జరిగింది. ఆయన మరణాంతరం కూడా పార్టీ కాపాడుకోవడానికి మొత్తం క్యాడర్ అంతా కూడా కుటుంబం అంతా కూడా ఏకం కావడానికి మొగ్గు చూపుతున్నట్టు ప్రస్తుతం అయితే తెలుస్తా ఉంది. సో ఈ నిర్ణయం కూడా ఏదైతే అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అలాగే శరద్ పవార్ వర్గం ఎన్సీపీ ఎస్పీ త్వరలోనే ఏకం కాబోతున్నాయని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అజిత్ పవార్ మరణానికి ముందే ఈ విలీనం ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఇది ఆయన చివరి కోరిక అని కూడా పార్టీ వర్గాలు అయితే ప్రస్తుతం పేర్కొంటున్నాయి. సో ఫిబ్రవరి 2వ వారంలో లేదంటే ఫిబ్రవరి 8న విలీనంపై అధికారికంగా ప్రకటన అయితే వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా బాధ్యతల విషయంలో ఏదైతే అజిత్ పవార్ కు సంబంధించి అజిత్ పవార్ యొక్క సతీమణి సునేత్ర పవార్ కు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు లేదా అజిత్ పవార్ నిర్వహించినటువంటి పోర్ట్ఫోలియోను అప్పగించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఆమెకి ఇచ్చేటువంటి అంటే అజిత్ పవార్ మరణానంతరం ఆమెకు ఏ పదవి ఇచ్చి ఆమెను గౌరవించుకోవాలనే దిశగా కూడా ఒకవైపు అడుగులేస్తా ఉన్నారు. దాంతో పాటు ఏదైతే శరద్ పవార్ ఎన్సీపీ ఉన్నటువంటి శరద్ పవార్ కూడా జాతీయ స్థాయి వ్యవహారాలు దాంతో పాటు పార్టీకి మార్గదర్శకుడుగా మొత్తం సెంట్రల్ కి సంబంధించి ఏ వ్యవహారాలైనా చూసుకునే విధంగా శరద్ పవార్ ఉండబోతున్నారు. మొత్తం పార్టీ అంతా కూడా ఏదైతే సునేత్ర పవార్ ఆధ్వర్యంలోకి రాబోతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ దేశ రాజకీయాల్లో శరద్ పవార్ ఉండబోతున్నారు. సునేత్ర పవార్ అయితే రాష్ట్రంలో కీలకంగా ఉండబోతుంది. ఇప్పటికే ఏదైతే అజిత్ పవార్ తన చిరకాల కోరిక ముఖ్యమంత్రి కాకుండానే పోయాడనేది కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఆయన చిరకాల కోరిక ఈ ముఖ్యమంత్రి అవ్వడం అనేది, సో ఆ కోరిక నెరవేరుతుందనే పోయాడు. సో ఆ పదవిలో భాగంగానే ఇప్పుడు పార్టీని బలోపేతం చేస్తే గనక ఏదైతే ఆమె సతీమణికి కనుక ముఖ్యమంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఈ తరుణంలో అటు మొత్తం కూడా అడుగులైతే వేస్తా ఉన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విలీనానికి వీటన్నిటికీ శరద్ పవారే కీలకమా? శరద్ పవార్ ముఖ్యంగా ఆయన ఏదైతే అజిత్ పవార్ మరణం తర్వాత బాబాయ్ అవుతారు కాబట్టి అజిత్ పవార్ మరణం తర్వాత పెద్ద ఎత్తున కుటుంబం అంతా శోకసంద్రంలోకి మునిగిపోయింది. మొత్తం కూడా అంటే గతంలోనే వార్తలు కూడా వచ్చినాయి. ఏదైతే అజిత్ పవార్ మరణానికి ముందు ఒక వారం రోజుల ముందు నుంచి కూడా ఏదైతే ఎన్సీపీ అలాగే ఎన్సీపీ ఎస్పీ సో ఈ రెండు పార్టీలు కలిసిపోతాయి అంటూ వార్తలు వచ్చిన సమయంలో ఆయన హఠాత్తుగా మరణించడం, ఏదైతే ఈ ఘటన జరగడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. సో దాని తర్వాత ఈ పరిణామాలన్నీ కూడా మారుతా ఉన్నాయి. కుటుంబం అంతా ఏకమైపోయింది. సో ఏదేమైనప్పటికీ పదవి దక్కించుకోవాలి. ముఖ్యమంత్రి పదవి అనేది అజిత్ పవార్ కి పెద్ద ఎత్తున ఆయన చివరి కోరిక కాబట్టి ఆ చివరి కోరికను ఆయన సతీమైనటువంటి సునేత్ర పవార్ కనుక ముఖ్యమంత్రి అయితే చివరి కోరిక కూడా తీరే అవకాశం ఉంటది. కాబట్టి సో ఈ తరుణంలోనే రాష్ట్రాన్ని మొత్తం కూడా ఎన్సీపీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చూస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్, మీరు హోల్డ్లో ఉండండి. ఇక జాతీయ వ్యవహారాలు ఇప్పుడు ఎన్సీపీలో శరద్ పవార్ చూసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఎన్సీపీ పార్టీ గతంలో రెండు భాగాలుగా విడిపోయిందో ఇప్పుడు రీయూనియన్ అవ్వబోతుంది. ఎన్సీపీ ఎస్పీ ఈ రెండు వర్గాలు కూడా ఏదైతే అజిత్ పవార్ వర్గం శరద్ పవార్ వర్గం రెండు వర్గాలు కూడా కలియబోతున్నాయి. ఇక ఫిబ్రవరిలోనే దీనికి సంబంధించి కీలక నిర్ణయం అధికారిక ప్రకటన వెలువడినట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్ర బాధ్యతలు అజిత్ సతీమణి సునేత్రకి అప్పగించనున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే అజిత్ పవార్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పోస్ట్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్లేస్లో ఇప్పుడు అజిత్ పవార్ భార్య సునేత్రకి ఈ బాధ్యతలు అప్పగించనున్నట్లుగా తెలుస్తోంది.